అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన లోకల్ డిఐవై క్వీన్ అలానే ఎల్ఐటి ప్రిన్సెస్ వితిక షెరు గురించి మాట్లాడుకుందామండి. రీసెంట్గా నేను వితిక షెరు వీడియోస్ చూస్తున్నానండి. తన వ్లాగ్స్ అవి బాగా ఎడిక్ట్ అయిపోయానండి. ఎంత బాగా చేస్తుంది అనుకున్నారు. తన వీడియోస్ చూస్తున్నంతసేపు మనం తనతో ఏదో ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. అంత కనెక్ట్ అయిపోతాము. అంటే తను మన చెల్లిగానో అక్కగానో మన కూతురుగానో అనిపిస్తుంది. రీసెంట్గా దసరాకి తను 9 రోజులకి 9 అవతారాలను విశ్లేషిస్తూ 9 రోజులు వీడియోస్ పోస్ట్ చేసిందండి. ఆ వీడియోస్లో వి షుడ్ సీ హర్ గ్లో అండి. ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఆ 9 days వీడియోస్ చూద్దామా. మొదటి రోజు అవతారం శైలిపుత్రి అమ్మవారు. ఈరోజు వితిక కట్టుకున్న చీర రంగు శుభసూచకంగా ఎల్లో అండ్ గ్రీన్. దానికి గుట్టుపూసల మాల అలానే నాతి పెట్టుకుని చాలా కళగా ఉంది కదా అండి. రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి స్వరూపం. ఆ రోజు తను లైట్ పింక్ విత్ డార్క్ గ్రీన్ శారీ చూస్ చేసుకుందండి. జ్యువెలరీ కూడా చక్కగా బ్లెండ్ అయింది. టోటల్ అటైర్ తను చాలా బాగా క్యారీ చేసింది. మూడవ రోజు చంద్రఘంటాదేవి. ఆ రోజు వితిక బుట్ట చేతులతో ఆ బ్లౌజ్కి తగ్గట్టు మంచి అందమైన హెయిర్ డూతో బుట్ట బొమ్మలా ఉంది కదా. నాలుగవ రోజు కుష్మాండ దేవి స్వరూపం. ఆ రోజు తను మంచి ఆరెంజ్ రంగు చీర కట్టుకుందండి. దానికి బాగా సన్నటి గ్రీన్ బోర్డర్ కాంబినేషన్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అలానే తను ప్రతి వీడియో అబ్జర్వ్ చేస్తే తను ఒకే ఒక్క నెక్ పీస్ వాడుతుందండి, అంతే. అంతకు మించి ఇంకేం వాడటం లేదు నెక్కి. అలానే తన సాంగ్ సెలెక్షన్ చూసారా, ప్రతి దానిలోనూ ఎంతో వినసొంపుగా ఉన్నాయి. ఐదవ రోజు స్కందమాత అవతారం. ఆ రోజు తను కట్టుకున్న చీర రంగు క్రీమ్ కలర్ శారీ అండి. దానికి సన్నటి మెరూన్ బోర్డర్ ఉంది. తన జ్యువెలరీ అంతా పర్ల్ హైలైటెడ్ ఉండే కాన్సెప్ట్తో చూసుకుంది. ఆ కలసంతో తను నడుచుకుంటూ వస్తుంటే ఎంతో చూడు చక్కగా ఉంది కదా అండి. ఆరవ రోజు కాత్యాయని అమ్మవారు. ఆ రోజు తను వైబ్రెంట్ రెడ్ చూస్ చేసుకుంది. ఇక్కడ జ్యువెలరీ తన శారీలో అంతగా బ్లెండ్ అయినట్టు అనిపించలేదు నాకు. ఏడవ రోజు కాళరాత్రి దేవి స్వరూపం. అసలు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఈ లుక్కే అండి. ఎంత పర్ఫెక్ట్గా ఉంది అటైర్, ఆ శారీ, ఆ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అండి. 8వ రోజు మహాగౌరీదేవి స్వరూపం. ఈ 8వ రోజు నాకెందుకో వీడియోగ్రాఫర్స్ ఎక్కువగా అటెన్షన్ మొత్తం జ్యువెలరీ మీద పెట్టారనిపించిందండి. ఇది జ్యువెలరీ యాడ్ తీస్తున్నట్టు. కానీ ఏదైతేనే ఆ పేస్టల్ కలర్స్లో ఆ డైమండ్ లుక్తో తను మాత్రం ఒక డైమండ్లో వెళ్ళిపోయిందండి. 9వ రోజు చివరి రోజు సిద్ధిదాత్రి దేవి స్వరూపం. ఆ రోజు తను పర్పుల్ శారీ అలానే టెంపుల్ జ్యువెలరీతో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపించింది. సర్వేజన సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్ మై డిటర్ శ్రేయాన్స్తో వాళ్ళమ్మ స్వాతి.